ఎవరికి ఇబ్బంది పెట్టలే కదా కేసీఆర్ ఎవరు లేదండి. వాకింగ్ ట్రాక్ వేసాడు. ఏం చక్కగా పొద్దున మార్నింగ్ 5 గంటల నుంచి వాకింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఆ నాగోల్ వరకు, నాగోల్ నుంచి ఆ కొత్తపేట వరకు వస్తారు. ఇవి మళ్ళీ మా సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ 7 గంటల వరకు వాకింగ్ ట్రాక్ తిరుగుతూనే ఉంటుంటాం. కానీ మాకు ఆ కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు మాకు ఏస్తుంటే ప్రాబ్లం లేకుండా ఆయన చేసుకున్నాడు. వాకింగ్ ట్రాకులు కట్టిండు, సుందరీకరణ చేసిండు, అవతల శిల్పారామం కట్టించిండు, అవతల పూల చెట్లు, వాకింగ్ ట్రాకు, ఈతల వాకింగ్ ట్రాకు ఎంత నీట్గా కట్టుకున్నాడు. ఏ ఒక్క రోజు కూడా మాకు ఒక్క రోజు కూడా హాని కలగకుండా చూసుకున్నాడు కేసీఆర్. కానీ ఇతను రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మమ్మల్ని మాటికి భయాందోళన చేస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ వచ్చే, రేపు వచ్చే, మాపు వచ్చే అన్నట్టు బెదిరిస్తున్నాడు మమ్మల్ని. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిండు, మేము అంతా ఎదుర్కొన్నాము. ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఆహ్వానం చేసి ఈ నుంచి కూలగొడతాం, ఇదేమని చెప్పి బెదిరిస్తే మాకు ఈటెల రాజేందర్ గారికి ఇక్కడికి పోయి అతను బతిలాడుకొని అతను తీసుకొని వచ్చి ఆయన మాకు ఆ రోజు అడ్డు ఉండి 2 రోజులు ఇక్కడ నిద్రగ్లాసి ఇక్కడ కావాలా ఉన్నాడు. మాతోటి కావాలి ఉండటం వల్ల మాకు కూడా ఆ రోజు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోయి మళ్ళీ మధు పార్కు అని బాపుఘాట్ దగ్గర గాంధీ విగ్రహం పెడతాడు. గాంధీ విగ్రహం పెడతాడట. గాంధీ విగ్రహం పెట్టమని గాంధీ గారు ఈయన కళలకు వచ్చామని చెప్పాడా అండి మాకు? ఈయనకు గాంధీ విగ్రహం పెట్టేయాలని ఈయనకి ఏముంది? అలా మనవాడే, సొంత మనవాడే వద్దని చెప్తున్నాడు గాంధీ విగ్రహం పెట్టొద్దని. ఈయన ఎవరు? ఆయనదేంది, ఈయనదేంది? గాంధీ విగ్రహం పెట్టవలసిన అవసరం ఏముంది ఈయనకు? ఆయన 500 కుటుంబాలు ఉన్నాయి అందులో. ఏది మన మధు పార్కు అపార్ట్మెంటు. ఆ అపార్ట్మెంట్లో మొత్తం అందరినీ తీసేపించి వాళ్ళని కూలగొట్టి ఆడ గాంధీ విగ్రహం పెట్టవలసి అంటే ఇప్పుడు ప్రజలతో ఆడుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? ఇప్పుడు నీకు గాంధీ బొమ్మ పెట్టమని నీకేమైనా చెప్పిండా గాంధీ తాత వచ్చి నీకు? ఇంక పెట్టవలసిన అవసరం ఏముంది? మా కుటుంబాలతో నువ్వు ఆడుకోవాల్సిన అవసరం ఏముంది? మా బతుకులు మేము బతున్నాం. అయ్యా మీ దగ్గరకు వచ్చినాడు, అయ్యా మాకు ఇది కావాలి, అది కావాలని చెప్పినాడు. నువ్వు చెప్పు, అడుగు అయ్యాల మమ్మల్ని. ఎందుకు మాకైతే ఇప్పుడైతే ఇబ్బంది లేదు కదా. మమ్మల్ని ఎందుకు ఎలా కొడుతున్నావు? ఎందుకు ఇల్లు కూలగొడుతున్నావు? మాకు నచ్చట్లేదు. మీ ఎంతవరకు అయినా పోరాడతాం. ఏ వరదలు వచ్చినా మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వరదలు కూడా ఇంటి పైకి మా ఇళ్ళకి ఎవరి ఇళ్ళకు రాలేదు. చెదరగట్లో వచ్చినాయి. అక్కడ వాళ్ళకు కొద్దిగా వాళ్ళకి తీసేసారు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అలాంటి వాళ్ళకు పంపించండి. మా ఇళ్ళకు రాని దానికి వరదలకు మీరు ఎందుకు మమ్మల్ని ఎలగొట్టడం ఈ నుంచి? మాకు ఇళ్ళకు మాకు వరద వచ్చింది, మేము వెళ్ళిపోతాం అని చెప్పిన రాజు ఆ రోజు ఎలగొట్టు, మమ్మల్ని కూలగొట్టు మా ఇల్లు.